దాంట్లో ఆయన ఏమంటారు 2023లో నేను అంటే స్క్రీనింగ్స్ ఏమైనా జరుగుతుంటే వీళ్ళందరూ నాకు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయ్యే ముందు హింట్ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ నాకు చెప్తున్నారు నీదే స్టోరీ చూసుకో అని. ఫస్ట్లో నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినాను. ఎందుకు అని అంటే నేను నా ఫిలిం దీనిలోనే ఉన్నాను, ప్లస్ నేను వాళ్ళకి ఏమంటారు అంటే ఇంత మనలాగా అంటే నాకు ఒక కేపబిలిటీ అని ఉంటుంది కదా, మనలాగా తీసుండారులే అట్లా అనుకున్నాను. తర్వాత అంటే ఇది ఎమోషనల్ మూమెంట్ ఎప్పుడు అయిపోయిందంటే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొంచెం ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ సీన్స్ కూడా ఉన్నాయి, నేను ఒక్కడనే కాదు క్రెడిట్, వాళ్ళు కూర్చొని వాళ్ళు రాసిన సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాసిన సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నారు. సో అప్పటి నుంచి కొంచెం ట్రిగ్గర్ స్టార్ట్ అయింది. అయ్యి యూనో స్లోగా దాని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి అది అనుకొని ఇప్పుడు వీ హ్యావ్ ఫైల్డ్. వాళ్ళకి నోటీస్ పంపినాము, రిప్లై వచ్చింది, ఇప్పుడు ఫైల్ చేసినాం. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి మాకైతే నోటీస్ వచ్చిందని ఆర్టికల్స్ పడినాయి చాలా ప్లేస్లో. మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? ఈ డేట్ నాకు ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. 8th అనుకుంటా. 8th లాస్ట్ మంత్, ఇప్పుడు మొన్న 8th. ఓకే. సో డేట్ ఫైల్ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే బేబీ రిలీజ్ అయ్యి అప్రాక్స్ ఒక 7-8 months అవుతుంది. సో ఇంత టైం ఎందుకు పట్టింది? రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది కదా ఇది నా కథే అని, చూసిన వెంబటే చేయొచ్చు కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, చాలాసార్లు నా కథ అని బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే సినిమాలకి కదా. సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మనం బయటికి వస్తే మనమే, మీరు నమ్ముతారా? నేను వచ్చి నాదే స్టోరీ అని చెప్తారా? ఫ్రెండ్స్ కూడా నమ్మరు, ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు, అంతే కదా. ఎందుకంటే నడిచిందిలే, నీకు కేపబిలిటీ లేదు అది అంటారు. కాబట్టి సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలని కొంచెం దానికి టైం పట్టింది. చెప్పాను కదా, స్టార్టింగ్ కూడా కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉండే మాకు, అవన్నీ బయటికి వచ్చి దీని మీద మనం ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు అది అడ్డమవుతుంది. దాన్ని ఏమంటారు, దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలంటే నాకు కష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ప్రేమించొద్దు అని సంథింగ్ ఒకటి చూసా, ఇదే అది. ఓకే, బేబీనే ప్రేమించొద్దు. నో అట్లా కాదు, ఏదైతే నేను స్టోరీ రాసినానో అది ప్రేమించొద్దు సినిమా, ఓకేనా. దానిలోంచి వాళ్ళు సీన్స్ లిఫ్ట్ చేసి బేబీ అని చేసుకున్నారు. ఓకే, అంటే మీ కథలోంచి సీన్లు మార్చి వాళ్ళు బేబీలా కన్వర్ట్ చేసుకున్నారు. స్టోలెన్ అండ్ మాడిఫైడ్ బై యువర్ ప్రేమించొద్దు. అవును. సో ఇంత జరిగింది కదా, మీరు సాయి రాజేష్కి ఫోన్ చేశారా? ఎప్పుడు? సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఒక విషయం, 2015లోనే 2016లో నేను వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు నాకు కాల్ ఎత్తలేదు, నాకు రెస్పాన్సే చేయలేదు. వై విల్ ఐ కాల్ హిమ్? నేను ఎందుకు కాల్ చేస్తాను నాకు? ఎప్పుడు అప్పుడే నాకు కేర్ చేయనప్పుడు, అంటే మొత్తం 1 year అయిపోయిన తర్వాత కూడా కేర్ చేయనప్పుడు, మళ్ళీ వచ్చేసి 2020లో ఎలా ఉన్నారండి ఏం చెప్తాం, అదంతా ఉన్నప్పుడు. దెన్ దట్స్ వై వీ సెండ్ దెమ్ ఏ నోటీస్ త్రూ కాంటాక్ట్ అయినట్టే కదా, పంపినాం. నోటీస్కైనా రిప్లై సమ్ వే ఆర్ అదర్ వాళ్ళే మాతో మాట్లాడాలి. అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు వాళ్ళు అనాలి. కానీ వాళ్ళు రివర్స్ పంపినారు. రివర్స్ నోటీస్ పంపించారా? రివర్స్ రిప్లై దానికి పంపి నేనే నీకు కథ చెప్పిన అంటున్నాడు అందులో. ఎవరు? సాయి రాజేష్ గారు. మీకు అది ఎప్పుడు పంపించారు? రివర్స్ నోటీస్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇది రివర్స్ కంప్లైంట్ మనము అది అంటే రిప్లై, అది నోటీస్కి రిప్లై. అది మనము బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ అట్లా వాళ్ళకి నోటీస్ పంపినాము. దాంట్లో రిప్లైగా వాళ్ళు 15 days తర్వాత అనుకుంటా, రిప్లైగా వాళ్ళు నేనే నీ కథ చెప్పిన అంటున్నాడు ఆయన అంటున్నాడు. సో ఇలా అయితే ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కాదా పక్కన పెడితే, మీరు చాలా ప్రాక్టికల్గానే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీరు. సో ఇంత ట్రావెల్ అయ్యారు కదా, ఈ మధ్యలో మరి ప్రేమించొద్దు అని ఒక ప్రాజెక్ట్ మీరు తీయడం జరిగింది, అది మరి రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. వాళ్ళ గీత ఆర్ట్స్ ఉంది, మరి నాకెవరున్నారు? మరి ఓన్ రిలీజెస్ కూడా ఉంటాయి కదా. అట్లా కదండి, ఆయన ఫస్ట్ 3 films కూడా టైం పట్టింది. ఒక ఐ థింక్ 1 of his films 4 years పట్టింది అనుకుంటా. మరి అది ఎందుకైంది? అవుతుంది, కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మరు. నేను స్క్రీనింగ్స్ కూడా వేయడం స్టార్ట్ చేసిన, ఎవరెవరో తర్వాత చూస్తారు కదా అది బాగుంది సినిమా అని. ఇట్ విల్ టేక్ టైం. సో షిరీన్ గారు, మీరు చాలా ఒక 30-40 పైగా షార్ట్ ఫిలింలో రకరకాల టెక్నికల్గా, తర్వాత ప్రొడ్యూసర్గా ఇలా చేశారు. నేను ఒక షార్ట్ ఫిలిం మీరు చూసాను, అంటే ఈ ఇష్యూ జరగకముందు షిరీన్ శ్రీరామ్ అనే పేరు శశికళ అని ఒక షార్ట్ ఫిలింలో చూసాను నేను. ఒక 1.5 year అవుతుందేమో, 2022 అనుకుంటా రిలీజ్. అది 2020
2020 ఆ టైం అప్పుడు ఓకే. అప్రాక్స్. ఇప్పటికీ ఉంది, మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ అన్నీ బాగున్నాయి. సో టెక్నికలీ యూట్యూబ్లోనే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తీశారు అది. సో అలా చాలా ఉన్నాయి. నేను చూసింది మాత్రం అదొక్కటి. సో అది ప్రొడ్యూసర్గా చేసి మరి ఈ గ్యాప్లో ఇంకేం చేయలేదా? నేను అంటే నేను ఓన్లీ ఇదే కాన్సన్ట్రేట్ చేసినాను. ప్లస్ నేను నా మూవీ 5 లాంగ్వేజ్లో చేసిన. ఏంటి ప్రేమించొద్దు? ప్రేమించొద్దు 5 లాంగ్వేజ్ చేసిన. సో దానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ సినిమా, నా డెబ్యూ, దాన్ని 5 లాంగ్వేజ్ ఇట్స్ ఏ రేర్ ఫీట్. ఎవరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఫిలింలో 5 లాంగ్వేజ్ చేసిన వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్. నాకు ఎవరు ఒక్కరు ఉన్నారని చెప్పారు అంతే, ఎవరు ఉండరు. అది కూడా తెలుగులో లేరు. అయి ఉండొచ్చు. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. సో దానికే బాగా టైం పడుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో 35 రికార్డింగ్స్ సాంగ్స్. ఎందుకంటే ఒక్క లాంగ్వేజ్లో 7 సాంగ్స్. ఓకే, ప్రేమించొద్దులో 7 సాంగ్స్. సో 7 5 35 రికార్డింగ్స్ చేయాలి. అంటే ఓన్లీ సాంగ్ పార్ట్ ఇది. అట్లాంటిది లిరిక్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, అవుట్సోర్స్ చేయాలి. వేరే స్టేట్లో ప్యారల్గా మనం డైలాగ్ కరెక్ట్ రాస్తున్నారో చెక్ చేయాలి. చాలా ఉంటాయి కదా, సౌండ్ డిజైన్ అని ఉంటాయి. సో టెక్నికలీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా టైం పడుతుంది. ప్లస్ డెబ్యూ కాబట్టి మనం అంత ఫాస్ట్గా, డెబ్యూ ఇండిపెండెంట్ కాబట్టి కొన్ని పనులు అంత ఫాస్ట్గా చేయలేం. ఓకే. అండ్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రేమించొద్దు అని మీరు తీశారు, ఆ సినిమాలో సీన్లు తీసేసి బేబీ అని తీశారు అన్నారు కదా. సో మరి బేబీ చూసేశారు కదా, సేమ్ సీన్లు ఇందులో ఉంటే ఆడియన్స్ పర్సెప్షన్లో సేమ్ అలానే ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఫస్ట్ అది మీ కథని తెలియదు ఎవరికి. సో అంత స్ట్రాంగ్గా మీరు నమ్మి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారా, లేదంటే ఆయన విని ప్రొడ్యూస్ చేస్తా అన్నాడా? ఏదైనా ఒకటే అండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు నన్ను స్టోరీ చెప్పమన్నా, నేను మిమ్మల్ని స్టోరీ చెప్పమన్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఆయన దగ్గరికి, మీరు నా కథ విన్నారని, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాం? తెలియదు కదా. నేను మీ దగ్గరకు వచ్చి కథ చెప్పిన, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా మీరు తీయాలని, లేకపోతే ప్రొడ్యూసర్కే ఏదో ఒకటి తీయాలని ఉందా అనేది అది మనం ఏమంటారు మెజర్ చేయలేము. ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ టోల్డ్ హిమ్ ఎ స్టోరీ అండ్ హీ టోల్డ్ దట్ హీ విల్ ప్రొడ్యూస్ ఇట్. నిన్న చాంబర్లో ఒక ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే. సో అక్కడికి సాయి రాజేష్ రావడం జరిగింది. సో ఆయనకి అడిగారు, వన్ ఆఫ్ ద రిపోర్టర్ అడిగారు, సో ఇలా బేబీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, రీసెంట్గా ఒకటి కేసు కూడా ఫైల్ అయింది కదా, అది న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, నిజంగానే మీదానంటే ఎస్ బేబీ నేనే తీశాను, ఆ కథ నాదే, అది నా కష్టం అని చెప్పి మాట్లాడారు. ఓకే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లేదండి, నోటీస్లో కూడా అదే చెప్పినారు కదా, అంతే చెప్తారు. హీ విల్ స్టాండ్ బై దట్. ఎందుకంటే ఆయన నోటీస్ రిప్లైలోనే ఆ మాట అన్నారు కాబట్టి హీ విల్ స్టిక్ టు దట్. దానిలేమన్నా. ఓకే. సో మీకు వాళ్ళకైతే గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంది, నాకెవరు ఉన్నారు అన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను దానికి. ఎన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి, ఒక్కొక్కటి స్లోగా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రేమించొద్దు సినిమా వరకు? యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎంట్రీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ త్రూ సినిమా, ఇది నా ఫస్ట్ సినిమా, సో ఎంట్రీ కానట్టే. కానీ సినిమాలో అంటే సినిమా పర్సీవ్ చేయడము అని అంటే 10-15 years